అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లైట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియన్ పరాగ్ కామెంటేటర్స్కి స్ట్రాంగ్ కౌంటర్, స్ట్రాంగ్ రిప్లై అయితే ఇచ్చాడు. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. నిన్న ఆర్ఆర్ వర్సెస్ ఎల్హెచ్ మ్యాచ్లో ఆర్ఆర్ అయితే గెలిచింది, టాప్ 4కి అయితే వెళ్ళింది అనే కదా. 14 పాయింట్స్ అయితే వచ్చాయి. ఇక ఒక్క మ్యాచ్ గెలిస్తే ఏ టీంతో కూడా టెన్షన్ లేకుండా ఈజీగా క్వాలిఫై అయితే అయిపోతుంది. పంజాబ్, సిఎస్కే, డీసీ, కేకేఆర్ ఏ టీమ్స్తో పని లేదు. ఒక మ్యాచ్ గెలిస్తే టాప్ 4 క్వాలిఫై అయితే అయిపోతుంది. నెక్స్ట్ మ్యాచ్ ఏమైనా ఓడిపోతే ఆర్ఆర్, పంజాబ్ ఏమైనా గెలిచిందనుకో అప్పుడు రాజస్థాన్ క్వాలిఫై అవ్వదు, అవునా కదా. ఇక దీని గురించి మాట్లాడుకుందాం. రియన్ పరాగ్ ఏం కౌంటర్ ఇచ్చాడు, ఈ ఇర్ఫాన్ పఠాన్ కానీ ఇంకొంతమంది కామెంటేటర్స్ ఉన్నారు కదా, వీళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు. అసలు ఏమి ఇచ్చాడంటే, నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే మాట్లాడుతున్నాడు రియన్ పరాగ్. ఒక రిపోర్టర్ అయితే అడిగాడు, మీరైతే ఎలక్ట్రానిక్ డివైస్ సిగరెట్ తాగుతూ దొరికిపోయారు కదా, చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా, చాలామంది తిడుతున్నారు కదా, దీని గురించి మీరేమనుకుంటున్నారు అని క్వశ్చన్ అయితే అడిగారు. చాలామంది నన్ను ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు, ప్రజలు మాట్లాడుతూనే ఉంటారు, జనాలు పొగుడుతారు, ప్రజలు పొగుడుతారు, ప్రజలు తిడతారు, నేనేమీ పట్టించుకోను. నేనేమున్నా ఆట మీద ఫోకస్ చేస్తా. నేను ఏం ఆడాలి, నా మైండ్ సెట్ స్ట్రాంగ్గా పెట్టుకున్న నా మైండ్ సెట్ని వేరే వాళ్ళు పొగిడినా తిట్టినా నేను దానికి పొంగిపోకుండా కుంగిపోకుండా నా బ్రెయిన్ని అంటే నా మైండ్ సెట్ని స్ట్రాంగ్గా సెట్ చేసుకున్నా, నేనేమీ పట్టించుకోను అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అది కాకుండా దయచేసి కామెంటేటర్స్ ఎవరెవరు ఉన్నారో దయచేసి క్రికెటర్స్, ప్లేయర్స్ వ్యక్తిగత విచారాల గురించి మాట్లాడొద్దు, క్రికెటర్స్ వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి. అంటే ఇప్పుడు మీరేమున్నా క్రికెట్ని ప్రేమించండి, క్రికెట్ గురించి మాట్లాడండి. మేము ఎలా ఆడుతున్నాం, మేము ఎక్కడ రాంగ్ చేస్తున్నాం, మీరేమున్నా క్రికెట్ని ప్రేమించండి, క్రికెట్ గురించి మాట్లాడండి, ప్లేయర్స్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడొద్దు అనే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు కామెంటేటర్స్కి రియన్ పరాగ్. అంటే ఇప్పుడు ఒక టీం 75-80కి ఆల్అవుట్ అయితే అయిపోతుంది. ఆ టైంలో ఏమంటారు క్రికెట్ ఆడియన్స్, వీళ్ళకి క్రికెట్ ఆడేది చేత కాదు అని తీసి పారేస్తారు. కానీ 3-4 రోజుల ముందు మ్యాచ్, 3-4 రోజుల ముందు ఎంత కష్టపడ్డామో ఎవరికి తెలీదు, మాకు మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు నేను తప్పులు చేశా, నేను మనిషే, నేనే మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, నేనే మిస్టర్ పర్ఫెక్ట్ ఏం కాదు, ఇక్కడ ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరు లేరు, అందరూ తప్పులు చేసే తెలుసుకున్న వాళ్ళే అందరూ, అవును కదా. ఆ రోజు సిగరెట్ అయితే తాగాడు, చాలా అంటే చాలా టెన్షన్లో ఉన్నాడు. అది తాగాల్సింది కాదు, అది కాకుండా ఇండియాలో బ్యాన్ అయిన ఐటమ్ని ఈ సిగరెట్ని తాగాడు కాబట్టి అది పెద్ద తప్పే. ఫైన్ కూడా వేశారు రియన్ పరాగ్కి. అదే రియన్ పరాగ్ చెప్తా ఉండేది, నేనేం మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, మేము కూడా తప్పులు చేస్తాం, ఇక్కడ ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్లు ఏం లేరు, మీరు మాట్లాడేది ఏమన్నా ఉంటే క్రికెట్ని ప్రేమించండి, క్రికెట్ గురించి మాట్లాడండి, ప్లేయర్స్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడొద్దు అని స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు. కామెంటేటర్స్ మాట్లాడితే చాలామంది వింటారు, చాలా అంటే చాలా దూరం వరకు పోతుంది, అవునా కదా. కామెంటేటర్స్ మాట్లాడేది, ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటే రియన్ పరాగ్ మాట్లాడేది ఏమన్నా మనకి వినిపిస్తుందా, లేదు. కానీ కామెంటేటర్స్ ఏం మాట్లాడేది చాలామంది వింటారు, చాలామంది చూస్తారు కాబట్టి కామెంటేటర్స్ మాట్లాడితే చాలా దూరం వరకు వెళ్తుంది. కామెంటేటర్స్ క్రికెట్ని ప్రేమించండి, క్రికెట్ గురించి మాట్లాడండి, ప్లేయర్స్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడొద్దు అని అయితే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు. ఆ రోజు సిగరెట్ అయితే తాగేశాడు. నేను కూడా మనిషినే, నేను కూడా తప్పులు చేస్తాను, ఇక్కడ ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్లు లేరు. అందరూ ఇప్పుడు ప్రతి టీము 220-250 కొట్టాలనే ప్రయత్నిస్తాము, ప్లాన్ చేసుకుంటాం, కానీ అన్నీ అనుకున్నట్టు జరగదు, అవునా కదా. అన్నీ అనుకున్నట్టు జరగద్దు అని రియన్ పరాగ్ ఎమోషనల్ అంటే స్ట్రాంగ్గా కౌంటర్ అయితే ఇచ్చాడు కామెంటేటర్స్కి, అవునా కదా. దీని గురించి మీరు అనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్.